కళ్యాణ్ ఇప్పుడు వచ్చిన తన వెహికల్ ఏదో ప్రొవైడ్ చేస్తాడు. కమింగ్ వెంకట ఇక్కడ దొరకకపోతే ఇన్కేస్ కిందకి వెళ్దా వెళ్తుంది. బజాజ్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. అవసరం లేదు అర్థం చేయొద్దాను. టేప్ వేసుకోవడం ఓకే ఓకే వస్తా వెంకట మూవ్ అయిపో వెంకట. కోర్టు దీన్ని తీసుకోవడం వల్ల కొన్ని అరెస్టులు జరగడం వల్ల దీని రకరకాల పరిస్థితులు ఉండటం వల్ల నేను కోర్టు పరిధిలో ఉండడం వల్ల దీని గురించి మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కానీ కొంత న్యాయం జరగట్లేదు అని చెప్పి కొన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత దీన్ని ప్రజలకి మనకు ఎవరైతే ఖాతాదారులకు న్యాయం జరగట్లేదని అది అనిపించినప్పుడు ఇంక కంపల్సరీ దీన్ని ముందుకు తీసుకెళ్ళి దీన్ని అడ్రస్ చేయాలనిపించింది. అంటే ఇన్ని చాలా ఇంక్లూడింగ్ మన సహారా ఇలాంటి స్కామ్స్ జరిగినాయి. సహారా వాళ్ళు కూడా ఇలాగే చేశారు. అక్కడ అట్లీస్ట్ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సాల్వ్ చేయగలుగుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు దీన్ని సాల్వ్ చేయలేకపోతున్నారు? ప్యూర్ పాంజీస్గా నాకు స్కామ్లో అనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళకి మోర్ దెన్ 14,000 ఎకరాల పైన ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఈ పర్టికులర్ అగ్రిగోల్డ్ కంపెనీకి. పైగా కంపారిటివ్లీ 6,000-8,000 కోట్లు, 6,000 నుంచి 7,000 కోట్ల దాకా డిపాజిట్లు ఉన్నాయి. ఒక ఇంట్రెస్ట్లని వేసుకున్నా కానీ 10,000 కోట్లు మ్యాక్సిమం అవుతుంటున్నారు. అలాంటిది వీళ్ళకి 14,000 ఎకరాలు అలాగే 80,000 చదరపు గజాల పైన స్థలాలు ఉన్నాయి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు, ఖాతాదారులకు సంబంధించినంత వరకు. ఇన్ని పెట్టుకొని కూడా ఎందుకు దీన్ని న్యాయం జరగట్లేదు అనేది నాకు ఒకసారి వెళ్ళి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి విని దాని గురించి అసలు ఎలా ఆలోచిద్దాం, వాళ్ళతో మాట్లాడితే నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఇది నాకు ఆస్తుల విలువ ఎక్కువ ఉన్నప్పుడు అసలు కంపెనీ ఓనర్స్ కూడా ఎందుకు దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు, అసలు ఎందుకు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయి అంటే అసలు ఆస్తులే లేవు. మినిమం మీరు గాల్లో చేశారంటే మనం ఆలోచించవచ్చు. కానీ ఆస్తులు ఉన్నాయి, ఆస్తులుండి కూడా ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, ఖాతాదారులకు ఎందుకు ఎగవేయాల్సి వచ్చింది, అసలు దీని వెనక ఏమేమి ఉన్నాయని చెప్పి ఒకసారి డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడితే పెట్టండి. సరిగ్గా మనం అంటే నేను నిర్ణయించేది కదా, చూసుకోవాల్సింది అది. ఒకళ్ళు చెప్తే కూర్చోబెట్టి దాని మీద నేను ఆరోపణ చేయడం కూడా తప్పు అవుతుంది. ఒకసారి నేను డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. కోర్టులో ఉండి కూడా దీన్ని ఎందుకు అంటే కోర్టు ఉత్తర్వులను సరిగ్గా ఖాతరు చేయట్లేదన్న అసంతృప్తి ఉంది హైకోర్టుకి అనేది కూడా నాకు దృష్టిలోకి వచ్చింది. అంటే ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఫస్ట్ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం ఆపాలి. ఎందుకంటే ఇవన్నీ సాల్వ్ చేయదగ్గ ఇష్యూస్. ఫస్ట్ ఏంటంటే అందరికీ అష్యూరెన్స్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందంటే 14,000 ఎకరాలు స్థలం ఉంది. గవర్నమెంట్ ఏం చేయాలంటే దీన్ని అసలు ఈ 14,000 ఎకరాలు ఎక్కడ ఉన్నాయి, ఏ పరిధిలో ఉన్నాయి, ఎంత అంటే ఏ ఊళ్ళల్లో ఉన్నాయి, అసలు వీటి విలువ ఎంత, ఇవన్నీ గవర్నమెంట్ ఒక నివేదికలాగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అవైతే వస్తే మరి ఈ పరిస్థితులు అన్నిటికీ వాళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేస్తారో తెలియదు నాకు. అట్లీస్ట్ ఇలాంటి ఫైనాన్షియల్ మన వైట్ కాలర్ క్రైమ్స్కి ఉన్నప్పుడు మరి వాళ్ళ అంటే అది వాళ్ళు ఒప్పుకుంటుందా అది లేదో నాకు తెలియదు. దీని మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని అన్నారా? ఆ మాట అనలేదు కదా, నాకు తెలియదు. దానికి ఏం సర్టన్ కండిషన్స్ ఉంటాయి వైట్ పేపర్ రిలీజ్ చేయడం అంటే. మాట నేను అనేది ఇప్పుడు మనకి ఇంక్లూడింగ్ మన శారదా స్కామ్ కానీ వీళ్ళు కానీ గవర్నమెంట్ కొంత 5,000 అనుకుంటా, 5,000 ఎంతో వాళ్ళకి రిలీజ్ చేశారు. వాళ్ళకి
వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అలాగే ఒడిశా గవర్నమెంట్ కూడా కొంత ఈ మేరకు హెల్ప్ చేస్తుంది. నాకేంటంటే ఇన్ని వేల ఎకరాలు ఉన్నాయి కదా, పైగా గతంలో మనకి దీన్ని మన సహారా స్కామ్, మన సహారా సుబ్రతో రాయ్ వాళ్ళకి కూడా అతనికి హైకోర్టు మన సుప్రీంకోర్టు వాళ్ళకి ఇచ్చారు, మీరు మీ ఆస్తులను ఎలా మీరు ఖాతాదారుని సేవ్ చేస్తారని చెప్పి. అలాగే మనకి సత్యం ఇష్యూ కూడా, మన సత్యం రామలింగరాజు గారి ఇష్యూ అయినప్పుడు కూడా మహేంద్ర వాళ్ళు వచ్చి తీసుకొని ఖాతాదారులను సేవ్ చేశారు, అంటే షేర్ హోల్డర్స్ని సేవ్ చేశారు. అన్ని ప్రెసిడెంట్స్ ఉండగా మనకి ఇక్కడ పైగా ఆస్తులు ఉండి కూడా ఎందుకు దీన్ని తాసారం జరుగుతుందో తెలియట్లేదు. ఒకసారి కూర్చోబెట్టి దీని కొంచెం వాళ్ళతో అడ్రస్ వాళ్ళని డైరెక్ట్గా మాట్లాడి మేబీ కన్క్లూడ్ నేను కోరుకునేది అంటే అంటే దీన్ని చిత్తశుద్ధిగా చేయాలని కోరుకుంటున్నాను. అంతకుమించి అంటే ఎక్కడో చిన్న ఒక ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుందా అని అనిపించింది. అది నేను చెప్పలేకపోతాను, కానీ కాకపోతే అనుకున్నంత ట్రాన్స్పరెన్సీ కనిపించలేదు. దాన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన అవసరం. అది ఒకసారి నేను వెళ్ళి ఖచ్చితంగా దీన్ని అంటే ఇది ఈజీగా తీసుకొని వదిలేసే ఇష్యూ కాదు, ఎందుకంటే చాలా కొన్ని లక్షల మంది జీవితాలు దీని మీద ఆధారపడి ఉంది. అందుకని దీన్ని జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. ఒకసారి వెళ్ళి 3 ఏళ్ళుగా జరుగుతున్నా కానీ ఇంతవరకు పట్టించుకోలేదు సార్ ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడే మొన్నగా జగన్ కానీ ఇది జరుగుతుంది. అంటే ఇది ఏమవుతుందంటే కోర్టు పరిధిలో ఉన్నది, కూర్చోబెట్టి అసలు ఏం అరెస్టులు జరగట్లేదు, అసలు ఇష్యూ బయటికి తొక్కేస్తున్నారంటే మనం మాట్లాడచ్చు. కానీ కోర్టు పరిధిలో ఉండి హైకోర్టు కొన్ని ఆస్తులు వేలం చేసి ఈవెన్ కొంత మనీ తీసుకొచ్చి బాధితులకి ఇమ్మని చెప్పి జరిగినాయి కదా. దానివల్ల ఏంటంటే పరిపూర్ణమైన అసలు జరగట్లేదు అంటానికి లేదు, కానీ నత్తనడుగా ఉండటం వల్ల అది ఇంతకాలం బయటకు వచ్చింది. అందువల్ల ప్రతి ఒక్కరు దీని మీద ఏ పార్టీనా స్పందించాల్సిన అవసరం. నిర్లక్ష్యం వీటన్నిటికంటే కూడా దాని మీద చూపించాల్సినంత ఒక సర్టన్ పేస్ ఏదో ఉంటుంది, దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అది లోపించిందని అనిపించింది.